భారతీయులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి ఇండిపెండెన్స్ డే వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మనమైతే 1947లో కొన్ని విషయాల గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఎన్నో త్యాగాల తర్వాత, ఎన్నో ప్రాణాలు పోయిన తర్వాతనే మనకు స్వాతంత్రం అనేది వచ్చింది. ఈ సందర్భంగా మనమైతే మన స్వాతంత్ర సమరంలో జరిగిన కొన్ని విషయాల గురించి అయితే మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. ఆగస్టు 15 భారతదేశ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఎందుకంటే వందల సంవత్సరాల పరాయి పాలనకు ముగింపు పలికి మన దేశం స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న రోజు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే ఈ స్వాతంత్రం ఒక్క రోజులో వచ్చింది కాదు. దీని వెనుక ఎన్నో దశాబ్దాల పోరాటం ఉంది. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు ఉన్నాయి. జైలు శిక్షలు, ఉద్యమాలు, నిరసనలు, త్యాగాలు ఎన్నో ఉన్నాయి. 2026 ఆగస్టు 15న మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అసలు భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది? స్వాతంత్ర పోరాటం ఎక్కడ నుంచి ప్రారంభమైంది? మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల పాత్ర ఏంటిది? ఈరోజు మనం ఈ విషయాలన్నింటినీ తెలుసుకుందాం. బ్రిటిష్ పాలన భారతదేశంలోకి ఎలా వచ్చింది? భారతదేశం ప్రాచీన కాలం నుంచే సంపద, సంస్కృతి, విజ్ఞానం, వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది. భారతదేశంతో వ్యాపారం చేయడానికి అనేక యూరోపియన్ దేశాలు వచ్చాయి. వాటిలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఒకటి. మొదట వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్ వారు క్రమంగా భారతదేశంలోని రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. రాజ్యాల మధ్య విభేదాలను ఉపయోగించుకున్నారు. సైనిక బలాన్ని పెంచుకున్నారు. చివరకు భారతదేశంలోని అనేక ప్రాంతాలపై తమ ఆధిపత్యాన్ని విస్తరించారు. 1857లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది. దీనిని చాలా మంది చరిత్రకారులు భారత తొలి స్వాతంత్ర సమరంగా పేర్కొంటారు. మంగల్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి, బహదూర్ షా జాఫర్, తాంతియా తోపే వంటి అనేక మంది ఈ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ ఉద్యమం చివరకు బ్రిటిష్ పాలనను తొలగించలేకపోయినా భారతీయుల్లో స్వాతంత్ర భావనను మరింత బలంగా నాటింది. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. ప్రారంభ దశలో రాజ్యాంగబద్ధమైన మార్గాల్లో భారతీయుల హక్కుల కోసం నాయకులు పోరాడారు. క్రమంగా స్వరాజ్యం కోసం డిమాండ్ బలపడింది. బాలగంగాధర్ తిలక్ వంటి నాయకులు ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచారు. స్వరాజ్యం నా జన్మ హక్కు అనే భావన ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను మరింత పెంచింది. భారత స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పాత్ర అత్యంత ముఖ్యమైనది. దక్షిణాఫ్రికాలో తన అనుభవాల తర్వాత గాంధీజీ భారతదేశానికి వచ్చారు. ఆయన ప్రజలను అహింస, సత్యాగ్రహం, సహాయ నిరాకరణ వంటి మార్గాల్లో ఉద్యమాల్లో భాగస్వాములను చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమం బ్రిటిష్ పాలనకు సహకరించకుండా ప్రజలు ఉద్యమించాలని గాంధీజీ పిలుపునిచ్చారు. విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వినియోగం వంటి కార్యక్రమాలు ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచాయి. 1930లో మహాత్మా గాంధీ చేపట్టిన దండి యాత్ర భారత స్వాతంత్ర పోరాటంలో ఒక చారిత్రక ఘట్టం. బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఉప్పు చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు పాదయాత్ర చేశారు. ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. సాధారణ ప్రజలు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చేసింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. భారతదేశం నుంచి బ్రిటిష్ వారు వెళ్లిపోవాలని జాతీయ నాయకులు డిమాండ్ చేశారు. చేయండి లేదా చావండి అనే గాంధీజీ పిలుపు ప్రజల్లో స్వాతంత్ర సంకల్పాన్ని మరింత బలపరిచింది. అనేక మంది నాయకులు అరెస్ట్ అయ్యారు. అయినా ఉద్యమం ఆగలేదు. భారతదేశానికి స్వాతంత్రం తప్పనిసరిగా రావాలనే భావన ప్రజల్లో మరింత బలపడింది. భారత స్వాతంత్ర పోరాటంలో మరో గొప్ప పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఆయన నాయకత్వం భారతీయుల్లో దేశభక్తి, ధైర్యాన్ని పెంచింది. నేతాజీ జీవితం ఇప్పటికీ యువతకు స్ఫూర్తి. యువతలో దేశభక్తికి ప్రతీకగా నిలిచిన మరో మహనీయుడు భగత్ సింగ్. చాలా చిన్న వయసులోనే ఆయన స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వంటి యువ వీరుల త్యాగం భారత స్వాతంత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
వారి జీవితాలు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి. దేశం కోసం త్యాగం చేయాలనే సంకల్పానికి వయసు అడ్డంకి కాదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు. 1922లో ప్రారంభమైన రంపా తిరుగుబాటులో ఆయన గిరిజనులను సమీకరించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. అడవుల్లో జీవిస్తూ బ్రిటిష్ సైన్యానికి సవాలు విసిరిన అల్లూరి సీతారామరాజు పేరు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర దేశంగా అవతరించింది. జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర భారతదేశానికి తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ రోజు కోట్లాది భారతీయులకు జీవితంలో మరిచిపోలేని రోజు. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. 1947 నుంచి లెక్కిస్తే 2026 ఆగస్టు 15న భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవం ఈ రోజు జరుపుకుంటుంది. ఈ 80వ స్వాతంత్ర సమరాల్లో భారతదేశం ఎన్నో రంగంలో అభివృద్ధి చెందింది. వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు, విద్య నుంచి సాంకేతిక వరకు, క్రీడల నుంచి రక్షణ రంగం వరకు భారతదేశం ప్రపంచ వేదికపై తన ప్రత్యేక గుర్తింపును సాధిస్తోంది. ఒకప్పుడు విదేశీ పాలనలో ఉన్న భారతదేశం ఈరోజు అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. భారతదేశ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, సైనికులు, రైతులు, కార్మికులు, యువత ప్రతి ఒక్కరి కృషితో దేశం ముందుకు సాగుతోంది. మన దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు అయినా మనందరిది కలిపే ఒకే గుర్తింపు భారతీయులం. స్వాతంత్రం అంటే కేవలం సెలవు రోజు కాదు. ఆగస్టు 15 అంటే కేవలం జెండా ఎగరవేయడం కాదు. దేశభక్తి పాటలు వినడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మాత్రమే కాదు. మన స్వాతంత్ర సమరయోధులు ఎందుకు పోరాడారో గుర్తు చేసుకోవాల్సిన రోజు. దేశం మనకు ఏమిచ్చింది అని మాత్రమే కాకుండా దేశానికి మనం ఏమిస్తున్నాము అని మనల్ని మనం ప్రశ్నించుకునే రోజు. మన చుట్టూ పరిశుభ్రతను కాపాడుకుందాం, చట్టాలను గౌరవిద్దాం, ఇతరులను గౌరవించడం, ప్రకృతిని రక్షించడం, విద్యను విలువైనదిగా భావించడం, బాధ్యతాయుతంగా పౌరులుగా ఉండడం ఇవన్నీ కూడా దేశభక్తిలో భాగమే. యువతకు ఒక సందేశం, భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. స్వాతంత్ర సమరయోధులు మనకు ఒక స్వాతంత్ర దేశాన్ని అందించారు. ఇప్పుడు ఆ దేశాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిది. మనకు ఉన్న ప్రతిభను దేశ అభివృద్ధికి ఉపయోగిద్దాం. విద్యను నేర్చుకుందాం, కొత్త విషయాలను తెలుసుకుందాం, సాంకేతికను సద్వినియోగం చేసుకుందాం, సమాజానికి ఉపయోగపడే పనులు చేద్దాం. మనకు స్వాతంత్రం అందించిన ప్రతి మహనీయుడికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిద్దాం. మహాత్మా గాంధీ, నేతాజీ, చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, మంగల్ పాండే మరియు చరిత్రలో పేర్లు నమోదు కాకపోయినా దేశ స్వాతంత్ర పోరాటం కోసం లక్షలాది మంది అమరవీరులకు మన హృదయపూర్వక వందనాలు. ఈ ఆగస్టు 15న మనం గర్వంగా చెప్పుకుందాం. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.